ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాను. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపలో భద్రపరుచుకుని క్షేమం ఇచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024 సంవత్సరం 8వ నెల 29వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, శ్రద్ధ పుచ్చుకును ఆ దేశమునకు సర్వ విషయములందు మేలు కలుగును. ప్రసంగి 5వ అధ్యాయము 9వ వచనం. దేవుని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం అంటుంది, ఏ రాజు అయితే ఆ దేశం మీద శ్రద్ధ పుచ్చుకుంటాడో ఆ విషయంలో సర్వ విషయములందు మేలు కలుగుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లరా, మరి జీవితాల్లో భౌతికంగా మరి ఆ కుటుంబానికి మరి యజమానులైనా శ్రద్ధ తీసుకుని మరి ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందని, మరి ఉద్యోగంలో కూడా శ్రద్ధ తీసుకున్న వాళ్ళు మరి వాళ్ళు ఆశీర్వింపబడతారని, మరి వ్యాపారం చేసుకున్న వాళ్ళు మరి శ్రద్ధ తీసుకున్న వాళ్ళు మరి ఆశీర్వదింపబడతారని, ఇలాగా చదువుకునే వ్యక్తులు మరి శ్రద్ధ తీసుకుని చదువుకున్నప్పుడు వారు ప్రయోజకులు అవుతారని లేఖనాలు కూడా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ఉంటూ ఉన్నప్పుడు మరి మేలు కలుగుతారు. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కూడా మరి దేవుని సన్నిధిలో, దేవుని ఆ పరిచయంలో, దేవుని ఆ సన్నిధిలో మనము శ్రద్ధ కలిగి ఉంటున్నప్పుడు మరి గొప్ప ఐశ్వర్యవంతం అవుతామని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు మనం కాపాడుతూ ఉంటున్నాం. దేవుని వాక్యాన్ని మనం కాపాడే అందును, యోగ్యమైనటువంటి వాటి అందును, మరి సత్క్రియలు అందును, చేయటి అందును మనము శ్రద్ధ కలిగి ఉండాలని లేఖనం సెలవిస్తోంది. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆత్మీయంగా కూడా బలపరచబడతాం, శరీర సంబంధంగా కూడా బలపరచబడతాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల యేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఆయన ఇదిగో తండ్రి, యేసునికి వందనాలు తండ్రి. ప్రభా, మరి మీరు ఎంతగానో కాపాడారు తండ్రి. మరి నేను ప్రతి కుటుంబాన్ని కూడా దీవించని ఆస్వాదించండి. కుటుంబంలో సంతోషం, ఆనందం, నెమ్మది మీరు అనుగ్రహించండి తండ్రి. వందనాలు. నా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి తండ్రి. నాయకులందరికీ మంచి వంతనం పని చక్కటి పరిపాలకులు మనకు అనుగ్రహించినందుకు వందనాలు. చక్కటి పరిపాలన చేయడం తగిన జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. నీటి మీద, భూమి మీద, ఆకాశం మీద ప్రయాణిస్తున్న బిడ్డలకు శుభ ప్రయాణాలు దయచేయండి. చదువుకునే బిడ్డలకు జ్ఞానించండి, పెంచండి. పనికి వెళ్ళే బిడ్డలకు తండ్రి బలము శక్తిని దయచండి. విదేశాల బిడ్డలందరూ కూడా మంచి వంతనం పండి మా దేశ పాడి పంట అంతను కూడా మీరు ఆశ్రయించండి. ప్రవాది గుర్తండి. చదువుకునే బిడ్డలు రాకపోకలు మీరు ప్రోత్సాహం చెందండి. మరి హాస్పిటల్లో ఉన్న బిడ్డలకు మంచి వంతనం పండి. దేవాతని యేసునికి వందనాలు తండ్రి. ప్రభావ, మరి కోర్టు గొడవలు, కేసు గొడవలు విడుదల చేయండి. జైల్లో ఉన్న బిడ్డలకి నన్ను విడుదల చేయండి ప్రభు. గొప్ప తండ్రికి స్తోత్రాలు ప్రభావ. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ శిశువుకి మన డెలివరీ దయచేయండి. ప్రతి సేవకుడు, సేవకురాలు వాళ్ళు చేసిన పరిచయం మీరు ఆశ్రయించండి. దేవరక్షణ లేని వారికి రక్షణ దయచేసి ప్రభా, నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకుని దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నామానికి మహిమ తెచ్చుకుని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.